మీ ఫోన్ ని స్పై చేస్తున్న యాప్ ని డిలీట్ చేయడం అంత ఈజీ కాదు. రాంగ్ స్టెప్ వేస్తే మీ డేటా మొత్తం లీక్ అవుతుంది. లాస్ట్ వీడియోలో స్పైవేర్ సైన్స్ గురించి చెప్పాను కదా, అది మీ ఫోన్ లో ఉంటే ఉందని తెలిస్తే ఎలా రిమూవ్ చేయాలి. రాంగ్ స్టెప్ వేస్తే డేటా మొత్తం లీక్ కంటిన్యూ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఫాలో అవ్వాలి. స్టెప్ 1 ఇంటర్నెట్ ఆఫ్. మెయిన్ థింగ్ ఏంటంటే మొబైల్ డేటా అలాగే వైఫై ఆఫ్ చేయాలి. స్పైవేర్ ఏదైతే ఉంటుందో అది సర్వర్ కి డేటాని సెండ్ చేయకుండా స్టాప్ అవుతుంది. స్టెప్ 2 సేఫ్ మోడ్ ఆన్. ఫోన్ లో పవర్ బటన్ లాంగ్ ప్రెస్. సేఫ్ మోడ్ ఆన్. సేఫ్ మోడ్ లో థర్డ్ పార్టీ యాప్స్ రన్ అవ్వవు, స్పైవేర్ వీక్ అవుతుంది. స్టెప్ 3 డివైస్ అడ్మిన్ చెక్. సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఆర్ ప్రైవసీలో డివైస్ అడ్మిన్ యాప్స్ ఇక్కడ చెక్ చేయాలి. మీకు తెలియని యాప్ ఆన్ లో ఉందా ఫస్ట్ ఆఫ్ చేయాలి, డైరెక్ట్ గా ఇన్స్టాల్ కి ట్రై చేయకూడదు. స్టెప్ 4 యాక్సెసిబిలిటీ పర్మిషన్. సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీ స్పైవేర్ యాప్స్ ఇక్కడే హైడ్ అవుతాయి. స్క్రీన్ యాక్సెస్, కీ లాగింగ్, కంట్రోల్ పర్మిషన్స్, ఏదైనా డౌట్ సస్పీషియస్ యాప్ కనిపిస్తే ఆఫ్ చేయి. స్టెప్ 5 ఇన్స్టాల్ నౌ సేఫ్. ఇప్పుడు సెట్టింగ్స్ లో యాప్స్ లోకి వెళ్ళి సస్పీషియస్ యాప్స్ ని ఇన్స్టాల్ చేయడమే. ఇన్స్టాల్ అవ్వకపోతే ఫోర్స్ స్టాప్ లేదా క్లియర్ క్యాచ్, తర్వాత ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది. స్టెప్ 6 యాంటీవైరస్. ప్లే ప్రొటెక్ట్ ఆర్ వెల్ నోన్ బ్రాండ్స్ ఓన్లీ. మోడ్ ఏపీకే, క్రాక్ యాంటీవైరస్ ఇవి స్పైవేర్ కన్నా డేంజరస్. ఎక్స్ట్రీమ్ కేసు ఏంటంటే స్టిల్ ఇంకా ప్రాబ్లం ఉంటే ఫ్యాక్టరీ రీసెట్. ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు మీ ఫోటోస్, కాంటాక్ట్స్, వాట్సాప్ అన్ని బ్యాకప్ చేసుకోవాలి. అన్నోన్ యాప్స్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేయకూడదు. మీ ఫోన్ సైలెంట్ గా బిహేవ్ చేస్తే అది సేఫ్ కాదు, డేంజరస్. ఇలాంటి డేంజర్స్ నుంచి ఫ్యూచర్ లో సేఫ్ గా ఉండాలంటే మీ ఫోన్ ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.